ఐఎన్పిఆర్ పోయే ముందు వారు ఒక మాట అన్నారు. దయచేసి ట్రెజరీ బెంచెస్ ప్రతిపక్షాలను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ క్రాస్ టాక్ చేయకండి, దయచేసి స్మూత్గా నడుపుకుందాం ప్లీజ్. మీరు అట్లా మాట్లాడొద్దమ్మా ప్లీజ్. పొంగులేటి గారు ఆ రోజున పింక్ పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఉంటే మేము ఇవ్వలేదు. 2,72,000 ఇచ్చిన దాంట్లో అక్కడున్న ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే కలెక్టర్స్ కానీ వాళ్ళు చేసిన ప్రకారమే, చట్ట ప్రకారమే చేసినాం, పద్ధతి ప్రకారమే చేసినాం. వారు ఇవ్వమంటే కూడా ఇవ్వలేదు, ఉన్న వాస్తవం చెప్తున్నాం. ఎందుకంటే వారు పింక్ పార్టీలో ఉండే వీరి విలువలకు ఇవ్వాలని చెప్పేసి అంటే కూడా మేము ఇవ్వలే. మీరు కూడా ఇప్పుడు ఏం చేసిండ్రు, ఇందిరమ్మ మీరేం చెప్పినారు, రాజకీయాల అతీతంగా చేస్తున్నారు. మరి ఇందిరమ్మ కమిటీలు వేసిండ్రు, ఎవరితో వేసిన అధ్యక్ష? కాంగ్రెస్ కార్యకర్తలతో కదా వేసింది ఇందిరమ్మ కమిటీలు. ఇందిరమ్మ కమిటీలు మీరు కాంగ్రెస్ గారితో వేసి మళ్ళీ మేము ఏదో వేరే మొత్తం కూడా మేము శుద్ధ పూసలమని చెప్తారు ఏంటి అధ్యక్ష? అధ్యక్ష ఒక్క సెకండ్ అధ్యక్ష, మళ్ళీ గౌరవ సభ్యులు మళ్ళీ సభను తప్పుదోవ పట్టిస్తున్నారు అధ్యక్ష. ఎస్ అధ్యక్ష, ఇందిరమ్మ కమిటీలు వేశాం. ఇందిరమ్మ కమిటీలకి ఆ కమిటీ అధ్యక్షుడిగా గ్రామ సర్పంచ్ని పెడుతున్నాం అధ్యక్ష, గ్రామ సర్పంచ్ని పెడుతున్నాం. ఇందిరా కాంగ్రెస్ పార్టీ సభ్యుని పెట్టడంగా గ్రామ సర్పంచ్ని పెడుతుంటే గ్రామ సర్పంచి అది ప్రజల చేత ఎన్నుకోబడ్డ గ్రామ సర్పంచ్ని పెడుతున్నాం అధ్యక్ష. మళ్ళీ సభని గౌరవ సభ్యులు పదే గౌరవ సభ్యులు ఈ సభను తప్పుదోవ పట్టించాలని తాపత్రయం తప్ప నిజాన్ని నిజమని ఒప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష మీ యొక్క నియోజకవర్గంలో మీకు తెలుసు, వారికి తెలుసు, ఇందిరమ్మ కమిటీల్లో లేని సర్పంచులను వారు పెడతారంట. ఇప్పుడున్న వాళ్ళందరినీ కూడా ఎక్కడ కూడా ఓన్లీ కాంగ్రెస్ సభ్యులు తప్ప వేరే వాళ్ళు వాస్తవము. దాన్ని పదే మళ్ళీ అబద్ధాలు చెప్పడం కరెక్ట్ కాదు. వారు విఆర్ఏలకి వారు ఏం చెప్పినా జీవో ఇచ్చి ఊరుకోలే అధ్యక్ష. దరిదాపుగా 16,755 మంది విఆర్ఓలకి పత్రాలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా జీతాలు కూడా ఇచ్చినాం అధ్యక్ష. ఒక్క 3,797 మాత్రమే కాలేదని చెప్పేసి మేము చెప్పినాం. దాన్ని దయచేసి మంత్రి గారు గమనించాలి. రెండోది వారు చెప్తున్నారు, తెలంగాణ రాకముందు 30 సంవత్సరాల్లో గత అన్ని ప్రభుత్వాలు పెట్టిన ఖర్చు 11,000 ఖర్చు అయితే మేము పెట్టిన 9,000లో 9 సంవత్సరాల్లో మేము పెట్టిన ఖర్చు వాళ్ళకంటే 1,000 కోట్లు ఎక్కువ అధ్యక్ష. ఇది 2,72,000 ఇచ్చినాం. మీరు చూసుకొని లెక్కలు, మీరు మంత్రిగా ఉన్నారు, మీరు ఊరికేనే రాజకీయంగా స్టేట్మెంట్ ఇవ్వడం కాదు, లెక్కలు చూసుకొని మీరు మాట్లాడండి. అదే అధ్యక్ష, చివరిగా ఐఎన్పిఆర్ లో అది కూడా వారే చూస్తున్నారు. ఇవాళ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ దాంట్లో కొంత నిధులు కేటాయించుకున్నారు. ఇందులో ముఖ్యంగా 2 అంశాలు నేను మాట్లాడదలుచుకున్న అధ్యక్ష. ఒకటి, ఇవాళ ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలంటే జ్యుడిషియరీ, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ ప్రెస్ అండ్ మీడియా. ఆ ప్రెస్ మీడియాలో దాన్ని మనం 4th ఎస్టేట్గా పిలుచుకుంటుంటాం. ఆనాడు వారి కోసం అని చెప్పేసి అనేక చర్యలు కూడా తీసుకున్నాం. మీడియాకు అక్రెడిటేషన్ కార్డ్స్ ఇవ్వడం కానీ, ఇవాళ 2022-24లో అత్యధికంగా దేశంలో ఎక్కడ లేని విధంగా 23,600 మందికి అక్రెడిటేషన్ కార్డ్స్ ఇచ్చినాం అధ్యక్ష. ఇవాళ అక్రెడిటేషన్ కార్డ్స్ కోసం పోతే సంఘాలను చూసి ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు. ఇవాళ జర్నలిస్టులు ఎవరు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. జర్నలిస్టులు ఎవరు, ఎట్లా ఉండాలని చెప్పేసి ఇప్పటిదాకా చేంజ్ అయింది అధ్యక్ష. అనేక మంది రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళే ఒక వెబ్ ఛానల్లో లేకపోతే యూట్యూబ్ పెట్టుకుంటున్నారు. కొంతమంది యాజమాన్యం మీద నచ్చకనో లేకపోతే తన యొక్క అనుభవాన్ని ఇంకా బాగా చెప్పుకోవడానికి కోసమో వాళ్ళందరూ కూడా ఈ చట్ట ప్రకారం ఏ ఒక్క అక్రెడిటేషన్ అవసరం లేదు. కానీ మీరిచ్చే అక్రెడిటేషన్లో ఇప్పటి వరకు ఏమి ఇవ్వకుండానే ఈ యొక్క జర్నలిస్టులకు మేమేదో వ్యతిరేక విధంగా చెప్తున్నారు. మా కేటీఆర్ గారు ఆనాడు కేసీఆర్ గారు ఆ భూమి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సిన భూమిని సుప్రీంకోర్టులో ఉంటే అత్యంత అనుభవజ్ఞులైన లాయర్స్ను పెట్టడమే కాకుండా ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ కావడం, అది అందరూ కూడా దాన్ని తీసుకొని పోతున్నారు. అంటే మొత్తం కూడా ఆక్రమణలకు గురవుతుందని చెప్పేసి అంటే ఆనాడు ఎంఏడి మినిస్టర్గా ఉన్న కేటీఆర్ గారు దాన్ని మొత్తం కూడా రక్షించారు. కాబట్టి దయచేసి దాన్ని ఏ విధంగానే చేసి మొన్న మీరు రవీంద్ర భారతిలో ఇస్తున్నట్టు మేము తీసుకొచ్చినా మేము అలకేట్ చేసినా దాన్ని మీరు ఇస్తున్నట్టు చేసిండ్రు, సంతోషం. మరలా అది నిలుపుదల జరిగింది కాబట్టి దాన్ని ఇమ్మీడియట్గా ఇచ్చేయడానికి చర్యలు తీసుకోవాలి. ఇంకొక అంశం అధ్యక్ష, మీరు చేస్తున్న పని 1,00,000 కోట్లు, 1 కోటి రూపాయలు 2 కోట్లు వర్క్ చేసి మీరు ఒకటి పెట్టారు. ఏంటి, రాజీవ్
సివిల్ సర్వీసెస్ అని చెప్పేసి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం అని చెప్పేసి పెట్టాను. 400 మందికి 1,00,000 రూపాయలు రూపిస్తామని చెప్పి పెట్టాను. అంటే ఎంత అవుతుంది అధ్యక్ష? 4 కోట్లు అవుతుంది. కానీ మీరు చేసిన ప్రచారం ఎంత అధ్యక్ష? 40 కోట్ల ప్రచారం చేసిండ్రు. 40 కోట్ల ప్రచారం అవుట్డోర్ చూసినా, ఎలక్ట్రానిక్ చూసినా, ప్రింట్ మీడియా చూసినా, ఏ పేపర్లో చూసినా పేపర్ మొత్తంలో కూడా మేము 1,00,000 రూపాయలు ఇస్తున్నాం, 1,00,000 రూపాయలు ఇస్తున్నాం అని ఇచ్చింది 4 కోట్లు. 40 కోట్ల ప్రచారం జరిగింది. ఇది సరైంది కాదు అధ్యక్ష. అంతేకాదు ఇంకోటి ఏంది, రాజీవ్ ఆరోగ్యశ్రీలో 20 లక్షల మంది రాజీవ్ అయిపోయి అధ్యక్ష గౌరవ సభ్యులు అంటే ప్లీజ్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకే కాదు యావత్ దేశ ప్రజలు గమనించాల్సింది ఐఎండ్పిఆర్ సబ్జెక్ట్ లో ఒకటి ఉంది అధ్యక్ష. ఏదైతే గౌరవ మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఏదైతే ₹1 కోటి ఖర్చు పెట్టి 40 లక్షల యాడ్ ఇచ్చుకున్నారు, ఇది అది అని చెప్తున్నారు అధ్యక్ష. 40 కోట్లు ఇచ్చుకున్నారు యాడ్ అని చెప్తున్నారు అధ్యక్ష. తమరు పర్మిషన్ ఇస్తే ఆనాడు వారు 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఐఎండ్పిఆర్ లో ఏ రకంగా దాన్ని వారి సొంత ఆస్తిలాగా దాన్ని వాడుకున్నారో ప్రతి సంవత్సరం